మనము పిల్లల్ని స్కూల్లో కానీ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ అడ్మిట్ చేయాలి అని ఉంటే ఎంత ఆలోచిస్తామండి. ఏది మంచి కాలేజ్, ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా, ఎలా చెప్తున్నారు, ఎలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎంత బాగా చదివిస్తున్నారు, అక్రిడిషన్స్ ఉన్నాయా, సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, ఎస్ఎస్సియా, ఎన్ని చూసి జాయిన్ అవుతామండి. అదే ఆధ్యాత్మిక మార్గానికి వచ్చేసరికి ఎవరు ఇంటర్నెట్ లో ఏం చెప్తే దాన్ని ఎలా నమ్ముతున్నామండి. మన ఆధ్యాత్మిక మార్గాన్ని కానీ మీరు అనుసరించాలి అనంటే దానికి కూడా శాస్త్రము ఒక రకమైన క్రెడెన్షియల్ ఇచ్చింది. ఏంటో తెలిసిన, అది పరంపర ఉండాలి. సద్వైదిక పరంపరలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం ఆశ్రయించాలి అని చెప్తుంది. కానీ ఎక్కడో ఎవరో ఇలా వచ్చేసి నేను ఇప్పుడు నీకు ధర్మం బోధిస్తాను అని అంటే చెప్పరాదు. ఒక పరంపరాగతంగా వ్యాసుడి యొక్క శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడిన పరంపర మాత్రమే మనకి నిజమైన ఆచార్య పరంపర. హరే కృష్ణ.